ఈ వీడియోలో మనము 7 ఇయర్స్ బేబీకి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ ఈ నెక్ వైపున ఈ రఫుల్ లేయర్ అంబ్రెల్లా కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఫ్రంట్ వైపున ఇలా వస్తుంది, బ్యాక్ వైపు ఇలా వస్తుంది. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. 7 ఇయర్స్ బేబీకి కావాల్సిన మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ అనేవి బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్. అందులో టోటల్ లెంత్ 36 ఇంచెస్, అంటే షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ 36 ఇంచెస్. అందులో బాడీ లెంత్ 11 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ లెంత్ అనేది ఈ ఏజ్ పిల్లలకి 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది, కానీ ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి అని అడిగారు, అందుకనేసి నేను ఇక్కడ 11 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బాటమ్ లెంత్. బాటమ్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే టోటల్ లెంత్లో నుంచి బాడీ లెంత్ని మైనస్ చేసుకోవాలి. ఇక టోటల్ లెంత్ 36 ఇంచెస్, బాడీ లెంత్ 11 ఇంచెస్. 36 మైనస్ 11 అంటే 25 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. S.A మీన్స్ సి అలవెన్స్, అంటే ఖర్చుల కోసం. షోల్డర్ లెంత్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. చెస్ట్ రౌండ్ 22 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, అంటే 24 ఇంచెస్. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 6 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఎందుకు యాడ్ చేసుకున్నాము అంటే కరెక్ట్ చెస్ట్ రౌండ్ అనేది 22 ఇంచెస్, దానికి మనం ఇలా 2 ఇంచెస్ని యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. యాక్చువల్గా 22 అని పెట్టేసుకున్నాము అంటే పిల్లలకి కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వరు, కొంచెం లూజ్ ఉంటేనే వాళ్ళు వేసుకోగలుగుతారు. అందుకనేసి మనము 1 లేదా 2 ఇంచెస్ని లూజ్ కోసం యాడ్ చేసుకొని దాన్ని బై 4 చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్కి ఎలాగైతే 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నామో వేస్ట్ రౌండ్ కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 21 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి, అంటే 23 ఇంచెస్. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 5.75. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ 12 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకోవాలి, అంటే 6 ఇంచెస్. ఈ టైప్ ఫ్రాక్స్ కటింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ పేపర్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాక బాడీ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ లెంత్ 11 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 12 ఇంచెస్. టేప్ని ఇలా 12 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ రావడం కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం స్ట్రైట్ లైన్ మార్క్ చేస్తామో అక్కడ షోల్డర్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. టేప్ని ఇలా 5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక చెస్ట్ రౌండ్ 24, దాన్ని బై 4 చేసుకుంటే 6 ఇంచెస్. టేప్ని ఇలా 6 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీనికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 12, దాన్ని బై 2 చేసుకుంటే 6. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చుల కోసం వదిలేసుకొని టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ 12 వచ్చింది, 6 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది. ఇలా మార్క్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 23, దాన్ని బై 4 చేసుకుంటే 5.75. ఇక్కడ డాట్స్ కోసం యాడ్ చేయట్లేదు, అది ఆప్షన్, మన ఇష్టం. డాట్స్ కోసం యాడ్ చేసుకోవచ్చు లేదా యాడ్ చేసుకోకుండా కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వేస్ట్ రౌండ్ 5.75. టేప్ని ఇలా 5.75 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇటువైపున 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. నెక్ విత్ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్,
టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని నెక్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ కోసము కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఇటువైపున జిప్పు వేయడం కోసం 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ పేపర్ని ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ పేపర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ ఈ బ్యాక్ పీసెస్ని 2గా డివైడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి మనం మోడల్ కోసం షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ మార్క్, ఇక్కడ నుంచి మనం షేప్ని ఇలా ఆర్మ్ దగ్గరికి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక బ్యాక్ పార్ట్ యొక్క 2 పీసెస్లో 1 పీస్ అంటే ఇటువైపున వచ్చే పీస్ ఇది ఇటువైపుకి వస్తుంది. ఈ 1 ఇంచ్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పీస్ ఇటువైపు వస్తుంది. ఈ పీస్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పీస్ని ఇలా డౌన్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పీసెస్కి 1 సైడు కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకోవాలి. అందులో ఈ పీస్ని మనం సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్విజిబుల్ స్ట్రిప్ వేస్తున్నప్పుడు ఈ లెంత్ ఎంత కావాలి అనేది క్యాలిక్యులేషన్స్ కోసం ఈ పీస్ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పేపర్స్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పేపర్స్ని లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఇది కూడా బ్యాక్ పార్ట్. సింగిల్ లేయర్ మీద ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ మార్క్ చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇది బాడీ యొక్క ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ సైడ్ 1 పీస్, ఇది ఇంకొక పీసు. ఈ కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. బాడీకి లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాము. లైనింగ్ క్లాత్ అనేది 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నాము. ఇక్కడ ఈ లాంగ్ ఫ్రాక్కి బాడీకి మరియు బాటమ్కి సేమ్ క్లాత్ యూజ్ చేసి మనము ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాము. అందుకనేసి మనము ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకునేటప్పుడు బాటమ్ పార్ట్ని ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన క్లాత్ని యూజ్ చేసి బాడీకి అడ్జస్ట్ చేసి మనం కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని బాటమ్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ క్లాత్ అనేది మనకి 4 లేయర్స్ వస్తుంది. ఇలా కోన్ షేప్లో ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది కాలర్ నెక్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అనేది లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను, మీరు ఆ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు. క్లాత్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మనకి నడుము రౌండ్ 23 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకుంటే 5.75, దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 5.75 ప్లస్ 1.5 ఇంచ్ అంటే మనకి 7.25. నడుము యొక్క రౌండ్ అనేది టోటల్ 7.25 తీసుకోవాలి. ఇక్కడ ఈ కోన్ షేప్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మళ్ళీ పై వైపున టేప్ని అలాగే ఉంచుకొని ఇలా 9 ఇంచెస్ లెక్కన ఇలా రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక మనకి ఈ రౌండ్ కరెక్ట్గా 7.25 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి.
మనకి కరెక్ట్గా 7.25 వచ్చింది. ఇలా రౌండ్ని మార్క్ చేసుకున్నాక బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ లెంత్ 25 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 26 ఇంచెస్. టేప్ని ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని 26 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మళ్ళీ పై వైపున కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 26 లెక్కన మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఒరిజినల్ క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ కంటే ఒక 2 ఇంచెస్ పైకి ఉండే విధంగా ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా బాటమ్ పీస్ని కటింగ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. బాటమ్ అంబ్రెల్లాకి కటింగ్ పోగా మిగిలిన క్లాత్లో బాడీకి కటింగ్ కోసము కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఈ బాడీ పీసెస్కి మాత్రము క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. కటింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ని ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఈ క్రాస్ అనేది ఇలా టర్న్ చేసుకుంటే ఇలా ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ షోల్డర్ అనేది రైట్ సైడ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ పీస్. దీన్ని ఇలా పెట్టుకొని ఇది ఆర్మ్ సైడ్, ఇది నెక్ వైపు. దీన్ని ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇది ఇటువైపు రావాల్సింది, లెఫ్ట్ సైడ్ రావాల్సింది. దీన్ని కూడా ఈ లైనింగ్ పీస్ని ఇటువైపున, ఇది పై వైపు రావాల్సింది, ఇది లోపల వైపు వెళ్ళాల్సింది. లోపల వైపున ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఇవి రెండు ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా ఇలా వస్తుంది. ఇలా ఫ్రంట్ మరియు బ్యాక్ పీసెస్కి లైనింగ్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇటువైపు ఈ పీస్ని ఇలా పెట్టుకొని ఈ షోల్డర్ వైపు జాయింట్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ని జాయింట్ చేసుకున్న తర్వాత మనకి టోటల్ ఈ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా 19 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ అంబ్రెల్లా లేయర్స్ కటింగ్ చేసుకోవడం కోసము క్లాత్ని ఇలా ఫస్ట్ డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే టోటల్ మనకి 4 ఫోల్డ్స్ మీద క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టోటల్ రౌండ్ 19 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 19ని బై 4 చేసుకోవాలి. అంటే 4.75 వస్తుంది. టేప్ని ఇలా పెట్టుకొని 2.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక మనకి రౌండ్ అనేది 4.75 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 4.75 వచ్చింది. ఇలా రౌండ్ మార్క్ చేసుకున్నాక మనకి ఆ లేయర్ యొక్క లెంత్ అనేది 5.5 ఇంచ్, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 6 ఇంచెస్. అంటే బిగ్ లేయర్ యొక్క లెంత్ అనేది 5.5 ఇంచ్, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 6.5 ఇంచ్. ఇలా రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. వన్ సైడ్ మనం దీన్ని కట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక లేయర్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఆ లేయర్ యొక్క లెంత్ అనేది 3 ఇంచెస్, 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 3.5 ఇంచ్. దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని
మనం ఫస్ట్ లేయర్ కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. మనకి సెకండ్ లేయర్ యొక్క లెంత్ అనేది 3.5 ఇంచ్. ఇలా 3.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఈ లేయర్ని కట్ చేసుకోవాలి. వన్ సైడ్ ఇలా డివైడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ 2 లేయర్స్ ఇలా పెట్టుకొని ఈ 2 లేయర్స్ని జాయిన్ చేసుకోవాలి. బాటమ్ సైడ్ పీకో చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ని జాయిన్ చేసుకొని బాటమ్ సైడ్ పీకో చేసుకోవాలి. లేయర్స్ కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఫుల్ సర్కిల్ వచ్చే విధంగానే కటింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక దీన్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇది బాడీ యొక్క ఫ్రంట్ పార్ట్, అది బ్యాక్ పార్ట్. మనం ఇందాక కటింగ్ చేసుకున్నాం కదా పేపర్ కటింగ్, అందులో ఇటువైపు షోల్డర్ ఇది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సెంటర్లో మార్క్ పెట్టుకోవాలి. ఈ లేయర్ అనేది ఇక్కడికి మనం సెంటర్ మార్క్ దగ్గర నుంచి ఇలా క్రాస్ తీసుకున్నాం కదా, ఈ పీస్ ఈ సెంటర్ మార్క్ దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. మనకి ఇన్విజిబుల్ స్ట్రిప్ ఎక్కడ పెట్టుకోవాలి అనేది మార్క్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని మనకి కరెక్ట్గా ఈ సెంటర్ మార్క్కి ఇన్విజిబుల్ స్ట్రిప్ అనేది కావాలి. ఆ స్ట్రిప్ తగ్గించుకునే దానికి మనము ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ సెంటర్లో ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా ఎందుకు మార్క్ చేస్తున్నాము అంటే ఈ ఇన్విజిబుల్ స్ట్రిప్ అనేది తగిలించుకునేదానికి మనం ఇక్కడ దీన్ని స్టిచ్ చేసుకునేదానికి మార్క్ చేస్తున్నాము. ఇది కరెక్ట్గా ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అనేదానికి ఇప్పుడు మనం మార్క్ చేస్తున్నాము. దీన్ని ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని ఇలా మనం తగిలించేస్తాము. లేదా ఈ స్ట్రాప్స్ అనేవి దొరకలేదు అనుకున్న వాళ్ళు సేమ్ ఇదే క్లాత్ని స్టిచ్ చేసుకోవచ్చు. దీని ప్లేస్లో మనకి పేపర్ కటింగ్ చేసినప్పుడు దీని యొక్క పేపర్ యొక్క లెంత్ ఎంత ఉందో కొలుచుకోవాలి. కరెక్ట్గా మనకి ఈ లెంత్ అనేది 3.5 ఇంచ్ ఉంది. ఆ 3.5 ఇంచ్కి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే మనం వన్ సైడే కొలిచాము అంటే ఈ ఫ్రంట్ వైపు నుంచి బ్యాక్ వైపుకి ఈ లెంత్ టోటల్ మనకి 4 + 4 అంటే 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. ఇలా వస్తుంది. ఆ 8 ఇంచెస్ క్లాత్ని మనం ఖర్చుల్లోకి 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మన ఇష్టం ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్కి మార్క్ పెట్టుకున్నాక ఇటువైపున బ్యాక్ సైడ్ ఇంకొక పీస్ ఉంది కదా, దానికి కూడా మార్క్ పెట్టుకోవాలి. దీన్ని ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇక్కడికి ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనము క్లాత్ని స్ట్రైట్ కట్ పెట్టుకొని కటింగ్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీని ఇలా 1 ఇంచ్ లెంత్ పెట్టుకొని కటింగ్ చేసుకొని దీని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇటువైపున లైనింగ్ సైడు ఇలా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ లేయర్స్ని ఇలా పెట్టుకొని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇది పైవైపుకి రావాల్సింది. ఇది బ్యాక్ వైపు, ఇది ఫ్రంట్ వైపు. ఈ బ్యాక్ వైపు ఇలా పెట్టుకొని ఈ టోటల్ రౌండ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ రౌండ్ మొత్తం ఇలా స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ ఖర్చులు అనేది ఈ లైనింగ్ వైపు ఇలా పెట్టుకొని ఈ లైనింగ్కి ఈ ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకున్నాక
దీని ఇలా టర్న్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ పై లేయర్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని ఇక్కడ మొత్తం ఇలా స్టిచ్ చేసుకుంటూ ఎండ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. మనం ఇలా లోపల లేయర్కి స్టిచ్ చేసుకొని పై లేయర్ని ఇలా పెట్టుకున్నాము అంటే కుట్టు అనేది బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ ఈ లేయర్కి ఈ 1 ఇంచ్ దీన్ని ఇలా పెట్టుకొని ఇందాక మనం ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి కరెక్ట్గా ఇలా పెట్టుకొని చూసుకొని అక్కడ మార్క్ పెట్టుకొని దీని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ షేప్లో క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఈ 2 పీసెస్ని ఇటువైపు జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఈ రౌండ్ మొత్తం స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఫస్ట్ ఈ ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ ఎడ్జ్లో దీన్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎడ్జ్లో దీన్ని ఇలా జాయిన్ చేసుకొని ఇక్కడున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ జిప్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ పెన్సిల్ జిప్ వేస్తున్నాను. ఆల్రెడీ పెన్సిల్ జిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది 4 to 5 years బేబీ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు దాంట్లో చూసి తెలుసుకోవచ్చు. ఆ వీడియో లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను. ఇలా బ్యాక్ సైడ్ జిప్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటువైపు ఈ ఆర్మ్ సైడ్ క్రాస్ పీస్ కటింగ్ చేసుకొని ఇటువైపున ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ కర్వ్ దగ్గర ఇలా స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఫస్ట్ ఈ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపున 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఈ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ జాయిన్ చేసుకున్నాక బాడీకి బాటమ్ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ అంబ్రెల్లా పీస్ని ఈ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని ఈ సైడ్ జాయిన్ చేసుకొని బాటమ్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు లేదా వైర్ పీకో చేసుకోవాలి. ఇక్కడ నేను వైర్ పీకో చేస్తున్నాను. ఇక్కడ వైర్ పీకో ఎలా చేయాలి అనేది చూపించట్లేదు. ఆల్రెడీ ఒక వీడియో ఉంది, మీరు ఆ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ఆ వీడియో అనేది లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను. అలాగే లైనింగ్ క్లాత్ని కూడా ఈ సైడ్ జాయిన్ చేసుకొని బాటమ్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బాటమ్ క్లాత్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఈ లైనింగ్ వైపు వచ్చే విధంగా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. దీన్ని ఇది నెక్ వైపు నుంచి దీని ఇలా లోపలికి పోనివ్వాలి. ఇలా పోనిచ్చి ఇలా పెట్టుకొని ఈ రౌండ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ లైనింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇది పై వైపుకి రావాల్సింది కదా, ఇటువైపు పై వైపుకి రావాల్సింది. ఇవి రెండు ఒకవైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. అంటే దీనిలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఈ నడుము రౌండ్ని జాయిన్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే నడుము దగ్గర ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక లోపల సైడు మనం ఖర్చుల్లోకి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇటువైపు ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకొని కుట్టు అనేది ఇక్కడికి ఎండ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ జాయిన్ చేసుకున్నాము అంటే డ్రెస్ ఫినిష్ అయిపోతుంది. సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు డోరీస్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రెస్ లుక్ అనేది ఫ్రంట్ వైపు ఈ విధంగా వస్తుంది, బ్యాక్ వైపు ఈ విధంగా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ ఇన్విజిబుల్ స్ట్రిప్స్ని ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, వీటిలోకి ఇలా పెట్టుకోవాలి. ఈ ఫ్రాక్ 7 to 8 years బేబీ గర్ల్కి సరిపోతుంది. మీరు ట్రై చేయండి, ఇలా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.